బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పక్కా పరంజ్యోతి ఆదేశాల మేరకు పెందుర్తి నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బంగారి రమణ నియమించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బంగారు రమణ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆయన తెలిపారు. అలాగే నెల 18వ తేదీన బీఎస్పీ పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ వేస్తానని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ సమన్వయకర్త సభవరపు అప్పలరాజు, శారద, కనితి దేవుడు బాబు తదితరులు పాల్గొన్నారు. అంటే ఎంతో మంది బలహీన బడుగు వర్గాలు ఇప్పటికీ అలాగే అణగారిపోయి ఉన్నారు. వారు అందరూ అభివృద్ధిలోకి రావాలి అంటే, వారి హక్కులు సాధించుకోవాలంటే ఒక బీఎస్పీ పార్టీ ఒక్కటే దీనికి కరెక్ట్ అయిన నిర్వచనం. కాబట్టి మా పెందుర్తి నియోజకవర్గం తరఫున శ్రీ బంగారి రమణ గారు ఈ పెందుర్తి నియోజకవర్గానికి ఎంతోమందికి ఆయనకు సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ఆ బంగారు రమణ గారిని బీఎస్పీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీగా చేయడానికి మేమందరము ఏకాభిప్రాయంతో పక్కా పరంజ్యోతి గారి ఆదేశాల మేరకు మేము నియమించడం జరిగింది. కాబట్టి బంగారు రమణ గారు తప్పకుండా బీఎస్పీ పార్టీని అధికారంలో తీసుకొస్తారని, ఆయన ఎమ్మెల్యేగా నెగ్గుతారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. జరిగింది. నేను 15 సంవత్సరాల నుంచి ఈ పార్టీలోనే కొనసాగుతున్నాను. అందుబట్టి ఈ 15 సంవత్సరాల నుంచి నేను కొనసాగుతున్నాను కాబట్టి నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఈ బీఫారం ఇవ్వడం జరిగింది. ఈ ఎమ్మెల్యేగా నాకు ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. నేను ఈ 3 మండలాల్లోనూ గట్టిగా కృషి చేసి బీఎస్పీ పార్టీని మెజారిటీతో గెలిపిస్తానని కోరుచున్నాను. పూర్ణచంద్రరావు గారు, అలాగే విశాఖ జిల్లా అధ్యక్షులు భువనకృష్ణ గారు, అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గురే చిన్నారావు గారు బలపరిచి ఈరోజు పెందుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా మన బంగారు రమణ గారిని